మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే శ్రీరామనవమి. ఈ ఆకుపై దీపం పెడితే మీ ఇల్లు ఐశ్వర్యంతో వెలిగిపోతుంది. శ్రీరామ నవమి రోజున ఈ ఒక్క ఆకుపై దీపం పెడితే మీకు శ్రీరాముల వారి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంటిలో అన్ని శుభాలు జరుగుతాయి. ఏ కార్యం తలపెట్టినా అది దిగ్విజయంగా పూర్తి అవుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు శ్రీరామ నవమి రోజు ఈ ఆకుపై దీపం పెట్టి మీరు ఏం కోరుకున్నా అవి నెరవేరుతాయి. దాంపత్య జీవితంలో గొడవలు జరుగుతూ ఉన్నా, పిల్లలు అభివృద్ధిలోనికి రావటం లేదని బాధపడుతూ ఉన్నా, శత్రు భయము, ఆస్తి గొడవలు ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా శ్రీరామనవమి రోజు ఈ ఆకుపై దీపం పెట్టండి. మరి శ్రీరామ నవమి రోజు ఏ ఆకుపై దీపం పెట్టాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, హిందూ పండుగలలో విశిష్టమైన పండుగ శ్రీరామనవమి. ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే శ్రీరామనవమికి ఎంతో విశిష్టత ఉంది. వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నము 12 గంటల వేళల్లో త్రేతాయుగంలో జన్మించాడు. 14 సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసము. ఇక ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. అందుకు ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణలోని భద్రాచలంలో సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతూ ఉంటారు. శ్రీరామ నవమి రోజున ఉదయం 6 గంటలకు నిద్రలేచి తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరము, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. పూజా మందిరము గడపకు పసుపు కుంకుమ, ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలి. పూజకు ఉపయోగించే పటములకు గంధము కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచాలి. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన పటము లేదా శ్రీరాముని ప్రతిమనుగాను పూజకు ఉపయోగించవచ్చు. పూజకు సన్నజాజి, తామర పువ్వులు, నైవేద్యానికి పానకము, వడపప్పు, కమలాకాయలు సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామ రక్షా స్తోత్రము, శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రము, శ్రీమద్ రామాయణము వంటి స్తోత్రాలతో శ్రీరాముని స్తుతించాలి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అనే అధ్యాయనమును పారాయణం చేయటం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇక ఈరోజు అంటే శ్రీరామ నవమి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆకుపై దీపం పెడితే మీ ఇల్లు సిరుల వర్షంతో నిండిపోతుంది. శ్రీరామనవమి రోజున చక్కగా శ్రీరాముల వారి పటాన్ని అలంకరించుకొని ఒక మట్టి ప్రమిదను తీసుకోండి. లేదా రోజు మీరు దీపం పెట్టే ప్రమిద అయినా పర్వాలేదు. ప్రమిదకు చక్కగా బొట్లు పెట్టండి. ఇక ఇప్పుడు మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక రావి ఆకును తీసుకొని రావాలి. ముందుగా రావి చెట్లకు నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత చెట్టు నుండి రాలిపడిన మంచి ఆకును ఇంటికి తీసుకుని రండి. ఆ రావి ఆకును పసుపు నీటితో శుభ్రం చేసి సింధూరంతో శ్రీరామ అని ఆకుపై రాయాలి. ఇప్పుడు ఆ ఆకును మీ పూజా మందిరంలో రాములవారి పటం దగ్గర పెట్టి దానిపై ప్రమిదను పెట్టి నూనె పోసి వత్తులు వేసి దీపం వెలిగించండి. మీరు 2 ప్రమిదలలో దీపం పెట్టినట్లు అయితే 2 రావి ఆకులను తెచ్చుకోవాలి. నువ్వుల నూనెతో కానీ నేతితో కానీ దీపం పెట్టాలి. ఇలా రావి ఆకుపై శ్రీరామ అని రాసి దీపం వెలిగిస్తే మీకు ఇక తిరుగుండదు. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అంతేకాదు ఈసారి శ్రీరామనవమి బుధవారం వచ్చింది. బుధవారం రోజు రావి ఆకుపై దీపం పెట్టడం వల్ల సకల అభిష్టాలు నెరవేరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ దీపం ఇంట్లో వెలిగించటం వల్ల శాపం, దోషం, కర్మ ఫలితాలు ఉండవు. పూర్వజన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఒకవేళ రావి ఆకుపై మీరు ప్రమిదను అంటే మట్టి ప్రమిదను పెట్టి దీపం వెలిగించినట్లయితే ఆ ప్రమిదలో 2 వత్తులు వేయాలి. విడివిడిగా వేయాలి. పూజలో మట్టి ప్రమిదలు ఉపయోగించటం చాలా మంచిది. ఇలా శ్రీరామ నవమి రోజు రావి ఆకుపై దీపం పెట్టి మనసారా శ్రీరాముల వారిని పూజిస్తే అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. రావి ఆకు లేని పక్షంలో తమలపాకుపై కూడా ఈ విధంగా దీపం పెట్టుకోవచ్చు. ఒక మంచి తమలపాకును తీసుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా శుద్ధి చేసి శ్రీరామ అని రాసి ఆకుపై ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి. ఇలా శ్రీరామనవమి రోజు రావి లేదా తమలపాకుపై
దీపం పెట్టడం వల్ల మీకు శ్రీరాముల వారి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇల్లు సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో తులతూగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామనవమి రోజున రావి ఆకు లేదా తమలపాకుపై దీపం వెలిగించి సర్వ సంపదలను పొందండి, ఆనందంగా జీవించండి. శ్రీరామనవమి ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన రోజు. ఈరోజు ఈ ఒక్క ఆకును తింటే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. గంటలో మీ శరీరంలోని దరిద్రం వదిలిపోతుంది. అలాగే ప్రతి శ్రీరామనవమి రోజు తప్పక ఇది తినాలని మన శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఇలా తినటం వలన మనిషి దేహం వజ్రంలాగా మారుతుంది, మంచి ఆరోగ్యం చేకూరుతుంది. శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ కొన్ని తులసి ఆకులను రాములవారి ఫోటో ముందు ఉంచి ఆ తరువాత ప్రసాదంగా స్వీకరించాలి. ఈరోజు తులసి ఆకులు తినటం వలన శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ తులసి ఆకులను నీటిలో వేసి పచ్చకర్పూరం కూడా వేసి తులసి తీర్థాన్ని తయారు చేసుకుని ఆ తులసి తీర్థంతో పాటు ఈ ఆకులను కూడా సేవించినట్లయితే 1 గంటలో మీ శరీరంలోని దోషాలన్నీ కూడా పోతాయని పెద్దలు అంటూ ఉన్నారు. కాబట్టి ఈ శ్రీరామనవమి రోజు తప్పనిసరిగా అందరూ కలిసి ఆకును తినండి. తులసి ఆకులను కుటుంబం మొత్తం కూడా తినండి. శ్రీరామనవమి అనేది రాముడు పుట్టినరోజు. ఈరోజే శ్రీ సీతారాముల కళ్యాణం జరిగిందని, రావణ సంహారం తర్వాత పట్టాభిషేకం కూడా ఈరోజే జరిగిందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. హిందూ పండుగలలో విశిష్టమైన పండుగ శ్రీరామనవమి. ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే శ్రీరామనవమికి ఎంతో విశిష్టత ఉంది. మామిడి చెట్టు గుబుర్లలో కూర్చొని కోకిల రాగాలు వినిపించే మాసం చైత్రం. లేత చిగురాకులతో, మామిడి పూతతో, కాయలతో చెట్టు కలకలలాడిపోతూ ఉంటుంది. ముందుగా చైత్రంలో వసంత ఋతువును ఆహ్వానిస్తూ ఉగాది వస్తుంది. వసంత ఋతువులో ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. మానసిక ఉల్లాసం కలుగుతుంది. పుష్పమాసే హితర వహ సంఘర్ష దివ పుష్పిత అంటే పువ్వులు ఒకదానితో ఒకటి పోటీ పడి మరీ వికసిస్తాయట. ఉగాది పండుగ రోజు చేదు, తీపి, పచ్చడి తినటంతో పాటు శ్రీరామనవమి వేడుకలు కూడా మొదలవుతాయి. వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళల్లో త్రేతాయుగంలో శ్రీరాముడు జన్మించాడు. రామ జనన గాథలోనే విశేషం ఉంది. దాన్ని దేవరహస్యం అనవచ్చు. రాముడు చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. 5 గ్రహాలు ఉచ్చస్థానాల్లో ఉండగా జగన్నాథుడైన సర్వలోక వధ్యుడైన రాముడు కౌసల్యకు పుత్రుడిగా అవతరించాడు. సర్వదేవతలకు మాతృమూర్తి అతిథి దేవి, దేవతా శక్తులకు మూలం. ఆ దేవి ఆదిదేవతగా గల నక్షత్రం పునర్వసు. అందుకే నారాయణుడు దేవతలకు రక్షకుడిగా అతిథి నక్షత్రంలో జన్మించాడంటారు. పునర్వసులో జన్మించటంలో ఇంతటి ఆంతర్యం ఉంది. ఒకే మాట, ఒకే బాట, ఒకే భార్య, మాట తప్పని వైనం, మడమ తిప్పని శౌర్యం ప్రతి మనిషిలోనూ ఉండాల్సిన లక్షణాలు. వీటన్నిటి ప్రతిరూపమే పరమ పావనమూర్తి శ్రీరామచంద్రమూర్తి. శ్రీరాముడు మానవాళికి మార్గదర్శకుడు. ఒక ఉత్తమ మానవుడి లక్షణాలు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన మహనీయుడు. శ్రీరామనవమి శ్రీరాముడి యొక్క జన్మదిన వేడుక. విష్ణుమూర్తి యొక్క 7వ అవతారమే రామావతారం. చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్న మధ్యాహ్న సమయమందు రాముడు జన్మించెను. చైత్రశుద్ధ నవమి వసంత నవరాత్రులతో ఆఖరి రోజు. 9 రోజులు అంటే ఉగాది రోజు మొదలుకొని శ్రీరామ నవమి రోజు వరకు ఉత్సవాలు, అర్చనలు, పూజలు, భజనలు, కీర్తనలు చేస్తారు. నవమి రోజున సీతారామ కళ్యాణం చేస్తారు. మరునాడు దశమి రోజున పట్టాభిషేకం చేస్తారు. ఉత్తర భారతదేశంలో మిథిల, అయోధ్య, తమిళనాడులో రామేశ్వరంలో, ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో చాలా వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. అయోధ్యలో లక్షలాది మంది పవిత్రమైన సరియూ నదిలో స్నానం చేస్తారు. రథయాత్రలో పాల్గొంటారు. రాముడి ఆలయం లేని ఊరంటూ భారతదేశంలో ఉండదు. ఆ ఆలయాలన్నిటిల్లో పందిళ్లు వేసి సీతారామ కళ్యాణం తప్పకుండా చేస్తారు. చైత్రమాసం ఆరంభం. ఇప్పుడిప్పుడే ఎండలు ముదురుతూ ఉంటాయి. అందుకేనేమో సీతారామ కళ్యాణంలో తప్పకుండా మిరియాలు వేసిన పానకం అందరికీ ఇస్తారు.
పాయసం తప్పకుండా చేస్తారు. కళ్యాణంలోని తలంబ్రాలను పెళ్లిగాని పిల్లలు అక్షింతలుగా వేసుకుంటే వెంటనే పెళ్లి కుదురుతుంది అని ఒక నమ్మకం. అలాగే ఈ శ్రీరామ నవమి రోజు అయోధ్యలోని బాలరాముడి విగ్రహానికి సూర్యాభిషేకం చేస్తారు. రామ జన్మభూమిలో శ్రీరాముడు కొలువు తీరిన తర్వాత వస్తున్న మొదటి శ్రీరామ నవమి ఇది. ఈరోజు అయోధ్య ఆలయంలోని గర్భగుడిలో ఉండే బాలరాముడి నుదిటిన సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. శ్రీరామ నవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నానికి ముందు బాలరాముడి నుదుటిన సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. మొత్తం 6 నిమిషాల పాటు కిరణాలు ప్రసరిస్తాయి. ఇక ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి రోజు అయోధ్యలో ఈ అద్భుతం జరుగుతుంది. ఎంతో పవిత్రమైన శ్రీరామ నవమి రోజు యాలకులను ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అంటే పెద్ద ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. చిన్న యాలకుల ప్యాకెట్ను ఇంటికి తెచ్చినా చాలు, మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. కనుక శ్రీరామ నవమి రోజు మంచి యాలకుల ప్యాకెట్ను తెచ్చుకోండి. అంటే ఎక్స్పైర్ అయిపోయినవి, డ్యామేజ్ అయిపోయిన యాలకుల ప్యాకెట్ను కాకుండా మంచి యాలకుల ప్యాకెట్ను తెచ్చుకోండి. 20-30 రూపాయలకు మంచి యాలకుల ప్యాకెట్లు వచ్చేస్తాయి. ఆ యాలకుల ప్యాకెట్ను తెచ్చి కొన్ని యాలకులను తీసి పొడిలాగా చేసి పానకంలో కలిపి తాగండి. ఈరోజు అందరూ బెల్లం పానకం తాగుతారు కదా, ఆ పానకంలో కొంచెం యాలకుల పొడిని వేసుకొని తాగండి. మీ ఇంట్లో ఆల్రెడీ యాలకులు ఉన్నా పర్వాలేదు. ఈరోజు చిన్న యాలకుల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. ఈరోజు ఎవరైతే యాలకుల ప్యాకెట్ను తెచ్చుకుంటారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే పసుపు. శ్రీరామ నవమి రోజు పసుపును అంటే చిన్న పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకుంటే చాలా మంచిది. రాముడికి కూడా పసుపు అంటే చాలా ఇష్టం. ఈరోజు పసుపును ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. మళ్ళీ వచ్చే శ్రీరామనవమి కల్లా మీ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, పవిత్రమైనది. రామనవమి రోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వలన పాజిటివ్ ఎనర్జీ మీ ఇంటికి వస్తుంది. చెడంతా పోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇలా తెచ్చిన పసుపును ముఖానికి రాసుకోవచ్చు, లేదా కాళ్ళకు రాసుకోవచ్చు, గుమ్మాలకు రాసుకోవచ్చు, లేదా పూజలకు వాడవచ్చు, లేదా వంటలకు కూడా వాడుకోవచ్చు. లేదా ఈ పసుపుతో అక్షింతలు చేసి ఆ అక్షింతలలో అయోధ్య అక్షింతలను మిక్స్ చేసి అయోధ్య అక్షింతల పరిహారం చేసుకోవచ్చు. అయోధ్య అక్షింతల పరిహారం గురించి వీడియో చివరిలో తెలుసుకుందాము. ఇంకా రామనవమి రోజు అందరూ పసుపును తెచ్చుకోండి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. తరతరాలు తిన్నా తరగని ఆస్తి వస్తుంది. అలాగే శ్రీరామనవమి రోజు మిరియాలు బెల్లము కొని తెచ్చినా మంచి జరుగుతుంది. అందరూ పానకం కోసం మిరియాలు బెల్లం కొని తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి వాటి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాలుకలు, పసుపు ఈ 2 వస్తువులు మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా పర్వాలేదు. రామనవమి రోజు ఈ 2 వస్తువులను తప్పనిసరిగా కొని తెచ్చుకోండి. 2 కుదరకపోతే కనీసం ఏదో ఒకటైనా సరే తెచ్చుకుంటే లక్ష్మీ అనుగ్రహంతో తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. 2024 జనవరి 22న అంగరంగ వైభవంగా అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది. యావత్ భారతదేశం ఈ ప్రాణప్రతిష్ఠను వీక్షించింది. ఈ ప్రాణప్రతిష్ఠకు ముందు అందరికీ రామమందిరం చిత్రపటం మరియు అయోధ్య అక్షింతలను అందించారు. భారతదేశంలోని ప్రతి ఇంటికి అయోధ్య అక్షింతలను అందించారు. హిందువులు ఆ అక్షింతలను వృద్ధి చేసుకుని దాచుకున్నారు కూడా. ఆ అక్షింతలనే శుభకార్యాలకు వాడుతూ ఉన్నారు. ఈ శ్రీరామనవమి అనేది ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత వస్తున్న మొదటి రాముల వారి పండుగ కనుక ఈ రామనవమి రోజు అయోధ్య అక్షింతలతో ఒక చిన్న పని చేస్తే సకల శుభాలు కలుగుతాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. అయోధ్య అక్షింతలను వృద్ధి చేసుకుని దాచుకున్నారు కదా, ఆ అక్షింతలలో నుండి 2 గింజలు తీసుకొని ఆ 2 గింజల అక్షింతలతో ఇంకొన్ని అక్షింతలను కలిపి ఆ అక్షింతలను శ్రీరాముడి చిత్రపటం ముందు ఉంచాలి. అలాగే శ్రీరాముడి ముందు దీపం పెట్టండి. ధూప దీప నైవేద్యాలు సమర్పించండి. ఆ తర్వాత శ్రీరామ జయరామ జయ జయ రామ అనే విజయ మంత్రాన్ని 108 సార్లు లేదా 11 సార్లు జపించాలి. ఇలా జపించిన తర్వాత అక్షింతలను ఇంట్లో వారందరూ కూడా తలపై వేసుకోండి. చిన్నపిల్లలకు మాత్రము పెద్దలే వారి తలపై వేయండి. తర్వాత కొన్ని అక్షింతలను తీసి చిన్న పేపర్లో వేసి పొట్లంలాగా కట్టి ధనం దాచుకునే ప్రదేశంలో పెట్టుకోవాలి, లేదా వ్యాపార స్థలంలో గల్లా పెట్టెలో పెట్టుకోవాలి. కొన్ని అక్షింతలను పర్సులో కూడా పెట్టుకోండి. చదువుకునే పిల్లలు ఉంటే వారి బ్యాగ్లో కూడా కొన్ని అక్షింతలను ఉంచుకోవాలి.
శ్రీరామనవమి రోజు అయోధ్య అక్షింతలతో ఇలా చేస్తే రాముడి అనుగ్రహం కలుగుతుంది. స్వయంగా అయోధ్య రాముడే మీ ఇంటికి వస్తాడు, కనకవర్షం కురిపిస్తాడు. మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ దగ్గర అయోధ్య అక్షింతలు లేకపోతే వేరే వారి దగ్గర నుండి తీసుకోండి. లేదా కొన్ని అక్షింతలను ఇంట్లోనే కలిపి వాటిని చేతితో పట్టుకుని విజయ మంత్రాన్ని జపిస్తే అవి శ్రీరామ అక్షింతలంత పవిత్రంగా మారుతాయి. వాటితో ఇలా చేస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కనుక అయోధ్య అక్షింతలతో ఇలా చేసి అందరూ శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.